ఇక ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మంచి మంచి ఫ్లైఓవర్స్ ఉన్నాయి, మరి ఎక్కడెక్కడ మంచి మంచి రోడ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా క్రోడీకరించి ఒక మాస్టర్ ప్లాన్ లాగా చేసి మన ముందు పెట్టారే తప్ప ఇవన్నీ కూడా జరుగుతాయా అంటే ఒక్కరైనా జరుగుతాయని నమ్మకంగా చెప్పలేరు. ఎందుకంటే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం ఎంత లోటు బడ్జెట్లో ఉన్నామో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ప్రజలకి తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 బడ్జెట్ సెషన్స్ నడిచాయి. దేంట్లో కూడా రాజధాని కోసం మరి ₹1 కూడా కేటాయించడం జరగలేదు. మరి ఈ రాజధానిని కట్టడానికి 1.4 లక్షల కోట్లు మరి కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘాన్ని కోరితే ఇంతవరకు వాళ్ళ నుంచి ఎటువంటి సమాధానం కూడా లేదు. మరి చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఈరోజు ఇన్ని లక్షల కోట్లతో రాజధాని నేను కడతాను అని చెప్పడం ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా అని నేను అంటున్నాను. యాక్చువల్గా పుష్కరాల సమయంలో పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ ఏ కార్యక్రమాలు కూడా చేయరు, అందరూ పుష్కర స్నానాల్లో నిమగ్నమై ఉంటారు. అలాంటిది ఈరోజు రాజమండ్రికి ప్రత్యేక విమానంలో సింగపూర్ నుంచి మంత్రి గారిని తీసుకొచ్చి సింగపూర్ ప్రభుత్వంతో మన రాజధానికి సంబంధం లేకపోయినా ఏదో ఆ ప్రభుత్వం ఈయన మేనమామ అయినట్టు ఈయన మీద ప్రేమగా ఫ్రీగా చేసి ఇస్తున్నారు మాకు మాస్టర్ ప్లాన్ అని చెప్పి పబ్లిసిటీ చేసుకుంటూ వాళ్ళు అందుకున్న విధానం మనం కళ్ళారా చూసాం. ఇది మాస్టర్ ప్లాన్ కాదు, ఇది డైవర్షన్ ప్లాన్. మొన్నటికి మొన్న ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోతే చంద్రబాబు నాయుడు నిలువునా దొరికిపోయి ఈ రాష్ట్ర పరువుతో పాటు ఆయన పరువు కూడా తీసుకున్నాడు. ప్రజల నోళ్లలో 1 సంవత్సరానికే 10 సంవత్సరాల చెడ్డ పేరు కూడగట్టుకున్నాడు. దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఈ పుష్కరాలని ఉపయోగించుకొని ఏ విధంగా డైరెక్టర్లు తీసుకుపోయి కెమెరాలను తీసుకుపోయి సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ మరి భారీ ఎత్తున జనాల మధ్య చంద్రబాబు నాయుడు షాట్లు తీయాలని చెప్పి షూటింగ్లు చేస్తూ 30 మందిని బలి తీసుకున్నారో మనం చూసాం. కలెక్టర్ గారి నివేదిక చూస్తేనే అర్థమవుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్లే అక్కడ 30 మంది చనిపోయారని. మరి ఎస్పీ గారే క్లియర్ కట్గా స్టేట్మెంట్లో ఇచ్చారు. 11 మంది చనిపోయారని చెప్పిన తర్వాతే హడావిడిగా ఆయన కారెక్కి వెళ్ళిపోయాడని. మరి ఇంతవరకు ఆ చనిపోయిన వాళ్ళ చావుకి కారణాలని ఆ వీడియో క్లిప్పింగ్ని బయట పెట్టకుండా ఆ మరణాల వెనక దాగి ఉన్న నిజాన్ని ఎలా తొక్కేసిందో తెలుగుదేశం పార్టీ కూడా మీ అందరూ కూడా గమనించాల్సిన విషయం. అంటే నోటు కేసులో చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి పుష్కరాల్ని పబ్లిసిటీ చేసుకున్నారు. వాళ్ళ పబ్లిసిటీ పిచ్చిలో అక్కడ 30 మంది చనిపోతే ఆ చెడ్డ పేరు నుంచి తప్పించుకోవడం కోసమే ఈరోజు హడావిడిగా సింగపూర్ మంత్రిని ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చి మరి ఈ మాస్టర్ ప్లాన్ని రిలీజ్ చేయడం తప్ప మరొకటి కాదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించలేదు రాజధానికి, కేంద్ర ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వకుండా ఇప్పుడు హడావిడిగా ఈ మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు మన రాష్ట్రంలో 50% పైగా చాలామందికి టాయిలెట్స్ లేవు, 30-40%కి బీదరికం మగ్గుతోంది. అలాగే మీరు చూస్తే మన రైతుల్లో 99% అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. అలాగే ఇప్పటికీ చూస్తే 30-40% నిరక్షరాస్యులు ఉన్నారు. అలాగే రోజు సంపాదన 300 కూడా లేని కుటుంబాలు కనీసం 30% ఉంది. ఈ ప్రజలందరినీ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తే మేము కూడా సంతోషించుంటాం. కానీ అంతర్జాతీయ స్థాయిలో బిల్డింగ్లు తీసుకొచ్చి ఇక్కడ రాజధాని కడతాను అనటం ప్రజల్ని కలల్లో విహరింపజేస్తూ ఆ రైతుల భూముల్ని దోచి మరి సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టి వీళ్ళ కమిషన్లు తీసుకొని ప్రజలకి పంగనామాలు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారనటానికి స్పష్టమైన నిదర్శనాలు ఇప్పుడే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సింగపూర్ కంపెనీ మాకు ఫ్రీగా చేసింది అంటున్నారు. సింగపూర్ దేశానికి ఉన్నంత బిజినెస్ మైండ్ మరి ఏ దేశానికి ఉండదు. అదేమి ధార్మిక సంస్థ కాదు మనకు ఫ్రీగా మాస్టర్ ప్లాన్ ఇవ్వటానికి. ఈరోజు క్లియర్ కట్గా డెక్కల్ క్రానిక్లో March 6 వచ్చింది. 10,000 ఎకరాలు ఈ రాజధాని డెవలప్మెంట్ చేసినందుకు ఫీజుగా సింగపూర్ వాళ్ళకి మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే 1 లక్ష కోట్ల రూపాయలు సింగపూర్ జోబులో పెడుతుంది.